హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగు. ఎలాగో ట్యూస్‌డేనే గదా! పొద్దున్న లేసి బయట ముగ్గేద్దామంటే నైటంతా వర్షం పడింది. పొద్దున 4:00 వరకైతే వానొచ్చింది. ఇగ నేననుకున్నాను మళ్ళీ ఇప్పుడు ముగ్గేసినా గూడా ఈరోజు ఎట్లైనా వానొస్తది. మేము వచ్చినప్పటి నుంచి ఒక్కరోజంటే ఒక్కరోజు గూడా వర్షం రాకుండా ఉండలేదు. రోజు వస్తున్నాయి. కనీసం ఒకరోజు వర్షం రాకపోతే చిన్న చిన్న ముసురైనా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫుల్లు మబ్బులయినాయి. ఇగ వర్షం వస్తట్టుందని జెప్పి పొద్దుగాల లేవంగానే బయటైతే ముగ్గేం వేయలేదు. ఇగ బయట ఊడ్చేసి పిట్టలో గింజలేద్దామనయితే వచ్చిన. రోజు వర్షం పడుతుందిగా చూస్తుర్రు గదా! మా ఇంట్లో ఎట్లయిందో. ఇక్కడ ఏంటంటే చెట్లు అన్నీ నీడనే ఉంటాయి గదా! ఫుల్లు వర్షం పడినప్పుడు కంటిన్యూగా వర్షం పడతాయి. ఇలా మొత్తం అటు సైడు, ఇటు సైడయితే పాకురు పట్టేస్తూ ఉంటది. ఎంత క్లీన్ చేసినా గూడా లాభమేముండదు. పాకురు పడుతూనే ఉంటది. ఇగో చూసిర్రా మా ఇంటి ముంగటనే కొంచెం లైట్‌గా ఉందంటే, మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికాడ మొత్తం పాకురే పట్టేసింది. ఎంత రుద్ది రుద్ది క్లీన్ చేసినా గూడా ఈ వర్షాకాలం మొత్తం ఇట్లనే ఉంటది. ఇంకా వర్షం పోయిన తర్వాత అదే మొత్తం ఎండిపోతది. ఇగ ఇప్పుడైతే బయట పిట్టల గింజలేసి లోపలికొచ్చి అయితే టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు ఉప్మా చేస్తున్నాను. నైటే అనుకున్నాను ఉప్మా చేద్దాం రేపు ట్యూస్‌డే గదా! బయట కడిగి ముగ్గేసేసరికి లేట్ అయితది. సింపుల్ టిఫిన్ అయితే బావుంటదని అనుకున్నా. ఇగ ఇప్పుడేమో వర్షం పడుతుంది గదా! అందుకే ముగ్గేయలేదు. ఇంక లోపలికొచ్చేసైతే టిఫిన్‌లో పెట్టడానికైతే ఉప్మా చేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు ఉప్మాలోకి నానబెట్టిన శనగపప్పు ఏసేదాన్ని. ఇప్పుడైతే అస్సలు వేయట్లేదు. చాలా రోజులైపోయింది శనగపప్పేసి ఉప్మా చేసి. ఇట్లనే అలవాటయిపోయింది. కానీ శనగపప్పు ఒక్కటే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఎయ్యాలి. ఇంకా పల్లీలు, తర్వాత ఇవి క్యారెటు, పొటాటో ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్‌గా చేసిన ఉప్మా ఎంత టేస్ట్‌గా ఉంటుందో. మన ఇంటికాడైతే అట్లనే చేసుకుంటాంగా. ఈడైతే నేను ఉప్మా చేసినప్పుడు ఒకవేళ క్యారెట్ ఉంటే అది వేస్తాను. కానీ ఉప్మాలో ఎప్పుడైనా సరే నేను టమాటో అస్సలు వేయను. పొటాటో ఏస్తాను. కన్నయ్యకు ఉప్మాలో ఏసిన పొటాటోలు ఇష్టము. తన కోసమేమో పొటాటో ఏస్తాను. విషమ్మకి, మా సార్ కోసం క్యారెట్, పల్లీలు. ఇప్పుడైతే ఇంకా ఉప్మా అయిపోయినంక అందరికైతే బాక్సులు పెట్టినా. నైటు నేను దోసలు వేసిన తినడానికి. అయితే మా సారు తినలేదు. ఆయన కోసం చేసిన ఆ 4 దోసలు అట్లనే ఉన్నాయి. తర్వాత ఎప్పుడైనా సరే ఒకటి రెండే ఎక్స్‌ట్రా చేస్తా. మరీ ఎక్స్‌ట్రా ఏం చెయ్యను. అందరం తిన్నాక ఎవరికో ఒకరికి కొంచెం ఎక్కువగా తినాలనిపిస్తుంది గదా! లాస్ట్‌లో ఉన్న రెండిటిని వాళ్ళు తినేస్తారని చెప్పి నేను 2 ఎక్కువ చేస్తాను. అయితే ఈరోజు మా సార్ తినకపోవడం వల్ల దోసలన్నీ అట్లనే ఉన్నాయి. ఇగ వాటిలిని పక్కన పెట్టి పిల్లలకైతే బాక్స్ పెట్టిన. కన్నయ్య అయితే స్కూల్‌కి రెడీ చేసిన. విషమనేమో స్కూల్‌కెళ్ళిపోయింది. ఇక తననైతే స్కూల్‌లో దించొస్తానికైతే పోతున్నాను. మీరందరూ అడుగుతున్నారు కదా! కెమెరా ఆన్ చేసి పోతున్నావా అక్క అని. లేదు నేను వెళ్ళేటప్పుడు ఆన్ చేస్తున్నాను. మళ్ళీ వచ్చి వెంటనే అయితే కెమెరా ఆఫ్ చేసి నేనైతే స్కూల్‌లో దించేసి వస్తున్నాను. అంటే రోజు ఇట్లా చేస్తా అన్నట్టుగా మీకు తెలియాలని చెప్పి చూపిస్తున్నాను. ఇంట్ల పని కొంచెం వరకే అయిపోయింది. అయితే ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే విషమ పోతప్పుడు తనకైతే హ్యాండ్ కర్చీఫ్ కావాలన్నది. నేనేం చేశా అంటే పిల్లలకి స్కూల్‌లో వాడుకోవడానికి 2 కర్చీఫ్స్ అయితే పెడతాను. విషమకొకటి, కన్నయ్యకొకటి. ఈరోజు ఒకటి ఉతికిందనుకో రేపు ఇంకొకటి తీసుకుపోతారు. మళ్ళా రేపు అది ఉతికితే మళ్ళా నెక్స్ట్ రోజు ఇంకొక కర్చీఫ్ అలా అయితే విషమ్మకి 2 ఉంటాయి. కన్నయ్యకి 2 ఉంటాయి. మా సార్‌కయితే 5, 6 కర్చీఫ్‌లుంటాయి. అయితే విషమ్మది ఒక కర్చీఫ్ ఏమో ఉతకడానికి నానబెట్టిన. ఇంకో కర్చీఫ్ ఏమో దొరకట్లేదు అస్సలే కబోర్డ్‌లో ఎక్కడ పెట్టినో అని జెప్పి. ఇగ తనకేమో టైం అయితుంది. మమ్మీ నాకు కర్చీఫ్ దొరుకుతలేదు, దొరుకుతలేదు అంటే ఇగ అది పిల్లలు ఈవినింగ్ తీసేటప్పుడు అక్కడనో, ఇక్కడనో పెట్టి మర్చిపోయి ఉంటారు. ఇగ వాళ్ళు పోయిన తర్వాత అది దోలడి మళ్ళీ ఒకసారి ఉతికి పెడదాము. ఈలోపుగా విషముకు రీప్లేస్‌గా కొత్త కర్చీఫ్ ఇద్దామని జెప్పి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేస్తే నేను కర్చీఫ్ పెట్టిన కవర్ అయితే అస్సలు దొరకనే దొరకలేదు. ఇగ దొరకలేదని జెప్పేసి నేను చాలా సేపు దోలాడిన. ఇగ ఇట్లయితే దొరకదని జెప్పేసి ఉన్న బట్టలన్నీ కింద పడేస్తే ఇగ లాస్ట్‌కు కర్చీఫ్ పెట్టిన కవర్ అయితే దొరికింది. అది తీసుకొని విషయంకి ఒక హ్యాండ్ కర్చీఫ్ అయితే ఇచ్చిన. నేను ఈ కర్చీఫ్‌ని ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తాను. మొన్నొచ్చేటప్పుడు పిల్లల కోసము అక్క కర్చీఫ్‌లు ఇచ్చింది. అయ్యే వాడుతున్నారు. అయితే నేనెప్పుడైనా సరే కర్చీఫ్స్ ఇంటికాడ నుంచి షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను గదా! వచ్చే ముందు అక్కని అడిగితే ఒక 7, 8 అట్లా తీసుకొస్తా. 1, 2 అయితే అట్లా తీసుకురాను. పిల్లలు మంచిగా అయితే మా సారు పిల్లలందరూ ఆ కర్చీఫ్‌లనే వాడతారు గదా! ఒకేసారి తీసుకొస్తాను. అయితే మొన్న ఫస్ట్ అప్పుడంటే ఎప్పుడంటే అంతకుముందుకు మార్చ్‌లో వచ్చేటప్పుడైతే కర్చీఫ్‌లయితే తీసుకొచ్చిండు. మార్చ్‌లోనే తీసుకొచ్చిన. తీసుకొచ్చేటప్పుడే నేను 5, 6 తీసుకొస్తాను గదా! అవే ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు కర్చీఫ్‌లు తీసుకున్నా. ఇప్పుడు వద్దు అన్నట్టుగా అయితే నేను అక్కని అడగలేదు. అయితే మేము వచ్చే రోజు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం గదా! నేనేమో ఇంట్ల అన్నం, కూర ఇవి ఉంటాయి గదా! అవి
చదురుకోవడంలో బిజీ ఉంటారు. అయితే మా కన్నయ్య స్వప్నక్క దగ్గరకి పోయి ఎట్లా అంటే కొంచెం డిమాండ్ జేసినట్టుగా, "మమ్మీ నాకు, అక్కకి స్కూలుకి పోతానికి కర్చీఫ్‌లు లెవ్వు. నువ్వు నాకు కర్చీఫ్‌లు ఇయ్యి" అని జెప్పి కన్నయ్య అడిగి తీసుకొచ్చుకుండంట. అంటే ఏదైనా సరే షాప్‌లో నుంచి అక్క వాళ్ళు పిల్లలు అడగక ముందుకే అన్నీ ఇస్తారు. అయితే కన్నయ్య దానికి స్కూల్‌కెళ్ళేటప్పుడు కర్చీఫ్ లేదు. మా మమ్మీ ఊకే కర్చీఫ్‌లు ఇస్తలేదు. కొత్త కర్చీఫ్‌లు అని జెప్పి తనకి ఆలోచనొచ్చి వెంటనే అక్కకి అడిగి డిమాండ్ చేసినట్టుగా అడిగితే అక్కకి గూడా బాగా నవ్వొచ్చింది. అయితే నేను చెప్పలేదది. తనంతట తానే తెలుసుకుంటూ నేను స్కూలుకి పోయేటప్పుడు ఒకటే కర్చీఫ్ ఉంది. దాన్నే వాడుతున్నాను. దీనికి ఇంకో కర్చీఫ్ గూడా ఉండాలి అని జెప్పి తన కోసం, వాళ్ళ అక్క కోసం కన్నయ్య ఆలోచించాడంటే గ్రేట్ కదా! ఇప్పుడేంటంటే పిల్లలు ఏదైనా సరే ఈ తినే వస్తువులు గాకుండా వాళ్ళకి అవసరం ఉన్న వాటిని మనం గుర్తు చేసి, లేకపోతే మనం జెప్తేనే చేస్తారు. అంతేగాని వాళ్ళంతట వాళ్ళు చేయడం కొంచెం కష్టం. కానీ మా కన్నయ్యకి స్కూలుకి పోతప్పుడు తనకేమేమి అవసరమో తను గుర్తుపెట్టుకొని మరి తనకి తానే వాటిని తెచ్చుకుంటున్నట్టే గ్రేట్ అనిపించింది అక్కడైతే. అది మేము కార్‌లో వచ్చేటప్పుడు అక్క చెప్తే నాకైతే బాగా నవ్వొచ్చింది. ఇక ఇప్పుడైతే కన్నయ్య విషయంలో స్కూలుకి పోయినంక నేను ఇంటికొచ్చిన. ఇంటికొచ్చి చాయ్ పెట్టుకున్న. ఇంకో వైపు అయితే ఈరోజు ఆలుగడ్డ, వంకాయ కర్రీ వండుదామని చెప్పి ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసి, ఆ తర్వాత పొటాటోస్ కూడా కట్ చేసిన. ఎప్పుడైనా సరే మనం వంకాయలలో సాల్ట్ వాటరేసి నానబెడతాం గదా! అంటే కొంచెం అవి నల్లగా అవ్వకుండా అట్లనే ఈ పొటాటోలు గూడా మనం వండేంత వరకు అవి ఫ్రెష్‌గా ఉండాలంటే సాల్ట్ వాటర్‌లో వేసి పెట్టాలి. అప్పుడే పొటాటోలు గూడా నల్లగా గావు. ఈరోజైతే ఏ కూరలైనా ఆలుగడ్డేస్తే మా కన్నయ్యకి పండుగే పండుగ. ఈరోజు వంకాయ కర్రీలో ఆలుగడ్డ వండుతున్నా గదా! ఇగ మా కన్నయ్యకి పండుగ. ఇప్పుడైతే నేను గ్యాస్ పైన కూరైతే వండుతున్నా. మీరందరూ అనుకోవచ్చు రోజు హీటర్స్ పైన వంట చేస్తాను గదా! 4, 5 రోజుల నుంచి గ్యాస్ పైన వంట చేస్తున్నా అని జెప్పి. అయితే ఒక హీటర్ ఉంది గదా! ఆ హీటర్ అనేది స్ప్రింగ్ పోయింది. ఆ స్ప్రింగ్ బాగా వేడివయ్యి కాలిపోయింది. కొన్ని కొన్ని సార్లు కొన్ని పొంగడం వల్ల గూడా కాలిపోతది. కాకపోతే మొన్న నేను కుక్కర్ పెడుతున్నప్పుడు అప్పటికే 3 వంటలేమో దానిపైనే చేసినా. ఒకసారి నెయ్యి చేసినా, అంతకుముందుకు అన్నం వండినా, అంతకుముందు చాయ్ పెట్టినా, తర్వాత కర్రీ వండేటప్పుడు ఆ స్ప్రింగ్ అనేది బాగా అంటే బాగా వేడైపోయి సగం వరకు కాలిపోతే నేను హీటర్ ఆఫ్ చేసి మళ్ళీ వెంటనే గ్యాస్ మీద అయితే వంట చేసినా. అంటే కూర ఒకటే వండినా. ఇగ రోజు అది కొంచెం కొంచెం అటాచ్ చేసి ఉండడం వల్ల ఒకవేళ నేను కడాయి పెట్టినంక గూడా ఇట్లా మనం ఎప్పుడైనా స్విచ్ మర్చిపోయి ఆఫ్ చేయకుండా స్పూన్ పెడితే నాకు షాకొచ్చేటట్టుగా అయితుంది. ఇగ నాకు ఇట్లా 3, 4 సార్లు అయ్యింది ఈ 5, 6 రోజులల్ల. అందుకే కొత్త స్ప్రింగ్ మార్పిచ్చేదాకా నేను ఆ హీటర్ మీద వంట చేయలేను. నాకు భయమైతుందని జెప్పి గ్యాస్ పైనయితే వండుతున్నాను. ఈరోజైతే నేను షాప్‌కెళ్ళి స్ప్రింగ్ అయితే తీసుకొచ్చుకోవాలి. టిఫిన్ అయినా, అన్నమైనా, తర్వాత పాలు గూడా ఆ హీటర్ మీద పెడుతున్నాను గానీ, ఇగ కూర వచ్చే వరకు ఈ హీటర్ మీద వండుతున్నాను. ఎప్పుడైనా సరే నేను 2 హీటర్స్ వాడుతూ ఉంటాను. ఒకవైపు అన్నం అయితుంటే, ఒకవైపు కూర వండుతాను గదా! ఇప్పుడు ఒకదాని వెనక ఒకటి జేయాలంటే ప్రాసెస్ మొత్తం లేట్ అవుతుందని జెప్పి, ఇగ గ్యాస్ మీదనేమో కూర వండుతున్నా. ఇంకో హీటర్ మీదనేమో అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా. ఇగ నేను ఈరోజు ఈ కర్రీ ఎట్లొండినో చెప్తా. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో నేను టమాటాలు వేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఏసాను. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అనేది కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసి అది వేసుకొని ఆ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ అయితే పొటాటో వేసాను. ఆ పొటాటో ఎందుకు వేస్తానంటే అవి ఉడకడానికి టైం పడుతుంది గదా అని చెప్పి మళ్ళీ ఈరోజు గ్రేవీ అయితే అస్సలెయ్యను కర్రీలో. అందుకే ఫస్ట్ పొటాటోలేసి, కలిపేసి పైనుంచయితే మూత పెట్టినా. అవి ఉడికేలోపు ఈలోగా వాషింగ్ మిషన్‌లో వాటర్ తీసేసి, బయటకొచ్చి విషమకు రేపు వైట్ యూనిఫార్మ్ కదా! ఆ వైట్ పాయింట్ షూస్ అయితే ఉతికేస్తున్నాను. మొన్నటి నుంచి ఉతుకుదాం, ఉతుకుదాం అనుకుంటున్నా. సండే రోజే ఉతుకుదాం అంటే, ఆ రోజు పనవ్వలేదు. మండే రోజేమో ఇంట్లో పని చేసుకునేసరికి సరిపోయింది. ఇక ఈరోజు ట్యూస్‌డే కదా! రేపు మళ్ళా విషమకు పీటీ యూనిఫార్మ్ ఉంటది. మళ్ళీ షూస్ గూడా కొంచెం బ్లాక్ బ్లాక్‌గా ఉంటే వాళ్ళకి మంచిగా అనిపియదు గదా! అందుకే ఇప్పుడొచ్చేసి బయట ఆ వైట్ పాయింట్ షూస్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ లోపుగానే కిచెన్‌లో అయితే అన్నం వండేసినా గదా! కర్రీ అయితే ఉడుకుతుంది. ఒక 5, 10 నిమిషాల తర్వాత మళ్ళొచ్చి మూత అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా! పొటాటోస్ అనేది కొంచెం వేగిపోయినాయి గానీ, మరీ అయితే బాయిల్డ్ అయిపోలేదు.
ఇప్పుడు దీంట్లోకే కొంచెం అల్లం వెల్లుల్లయితే వేసుకొని, కొంచెం పసుపయితే వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, సాల్ట్ ఏసుకున్నాను. ఈ కర్రీలో నేను కొంచెం పచ్చికారం వేసినా గదా! వట్టి కారం అనేది అస్సలు వాడను. ముందే కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. వీటన్నిటిని ఒక్కసారయితే కలిపేస్తున్నాను. ఇప్పుడైతే పొటాటోలు ఒక 50% ఉడికిపోయినంక వంకాయలైతే ఏస్తున్నాను. వంకాయ కర్రీలో మనం వంకాయలైతే లాస్ట్‌కి ఏసుకోవాలి. కొన్నిసార్లు మనం వంకాయలేసిన తర్వాత టమాటాలు గూడా వేస్తాం కదా! అలా వేస్తే వంకాయలనేవి తొందరగా ఉడికిపోయి మొత్తం తినేటప్పుడు ముక్క మొత్తం మెత్తగా అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు వంకాయ ఏస్తే దాన్ని లాస్ట్‌లో అయితే వేస్తాను. ఇప్పుడైతే వంకాయలు వేసుకున్న తర్వాత అంతా కలిపి మూత పెట్టిన. ఇగ నిన్న దోస చేస్తే మా సార్ తినలేదని చెప్పినా గదా! ఇప్పుడు ఈ దోసలు నెక్స్ట్ రోజు అస్సలు మనకు తినబుద్ధి గాదు. వెంటనే వేసుకొని తింటే బావుంటాయి గానీ, ఇక నిన్న ఏసిన దోసలు ఇయాల తింటే మంచిగుండవని నేనేం జేసినా అంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా జేసి ఒక ప్లేట్‌లో అయితే ఎండబెట్టడానికి పెట్టిన. ఒక్కసారి వీటిని డీప్ ఫ్రై చేద్దాము. చేస్తే అవి పాపడాలు లెక్క వస్తాయా? రావా? అన్నట్టుగా ఒక్కసారి ట్రై చేద్దామని జెప్పి దోసలని ముక్కలు ముక్కలుగా జేసయితే ఇట్లనే ఫ్యాన్ కిందయితే పెట్టిన. ఈ లోపుగా అయితే వంకాయ అండ్ పొటాటో ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను. మంచిగా అయితే ఉడికిపోయింది. ఒక్కసారయితే కలిపేస్తున్నాను మళ్ళీ. వంకాయలు, పొటాటోలు మంచిగా ఉడికినాయి గానీ, ఇంకొక 5 నిమిషాలయితే ఉడికిస్తాను. అందుకే మళ్ళీ కలిపేసి పైనుంచయితే ప్లేట్ పెట్టిన. ఈలోపు గిన్నెలయితే తోమేసిన. ఈరోజు మార్నింగు ఉప్మా చేశాను గదా! ఉప్మా చేస్తే ఒకటే కడాయి ఉంటది. ఆ తరువాత మళ్ళా పొటాటో, వంకాయ ఫ్రై చేస్తున్నాను గదా! ఆ కడాయిలో చేస్తున్నా గాబట్టి ఈరోజు గిన్నెలేం లేవు. ఇగ ఉన్న 2, 3 గిన్నెలైనా వాటినైతే తోమేసి సదిరేసిన. ఇక వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందాకటి కంటే కొంచెం మంచిగా అయితే ఉడికిపోయింది గదా! ఇక ఇప్పుడైతే ఇది ఫ్రై అయినట్టే. వంకాయ, ఆలుగడ్డ, పచ్చికారమేసి ఫ్రై చేసిన మస్త్ అంటే మస్తుంటది. దీంట్లో ఒక 2 టమాటాలుంటే బావుండు గానీ, టమాటాలు లేవు ఇంట్ల. అందుకే కొంచెం అంటే కొంచెం గూడా వాటరేయకుండా సన్నని మంట పైనే మంచిగా అయితే ఫ్రై చేసిన. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలా అబ్బా! ఎంత మంచిగుంటదో తింటే. ఇక కూర గూడా ఊడ్చిన తర్వాత మూత పెట్టేసిన. అన్నం అయింది, కూర అయింది. ఎప్పుడైనా సరే నేను ఇలా కొంచెం పచ్చికారం వేసి కూరలొండితే పచ్చి పులుసు చేస్తాను గదా! ఈ రోజైతే జేయలేదు. ఎందుకు అంటే పెరుగు చానా ఉంది. మళ్ళా మా సార్ ఏమన్నాడంటే కొంచెం చింతపండు తక్కువ వాడదాం అని జెప్పి. అంటే ఇగ నేను అందుకే పచ్చి పులుసయితే జేయలేదు. నాకైతే ఈ కాంబినేషన్‌లో పచ్చి పులుసు ఉంటే అబ్బా! అమృతం లెక్క అనిపిస్తది. ఈరోజు నేను పచ్చి పులుసుని చాలా మిస్ అయితాను. ఇగ వంటంతా అయిపోయింది. కిచెన్‌లో లైట్ గూడా బంద్ జేసినా గదా! బట్టలయితే ఆరేస్తున్నాను. మార్నింగు ఉతికి ఆరేసిన బట్టలు సాయంత్రం వరకు ఉన్నాయంటే అది ఈ రోజే సాయంత్రం వరకు వర్షం రాలేదు. కానీ రోజు నిన్న మొన్న ఏమైందంటే బట్టలేసిన 5, 10 నిమిషాలకే వర్షం వచ్చేది. లేదు అంటే 3, 4 గంటలు అయిన తర్వాత వర్షం వచ్చి మధ్యలోనే బట్టలు తీయడం, తర్వాత ఫ్యాన్ కింద ఆరేయడం ఇదే అయిపోయింది. కానీ ఈ రోజైతే సాయంత్రం వరకు వర్షం ఏం రాలేదు. కానీ బయట వాతావరణం చూస్తే వర్షం వచ్చేటట్టుగానే మొత్తం మబ్బులయితే పట్టేసింది. అందుకే ఒక 5, 10 నిమిషాలు అటు నిలబడి చూసుకుంటున్నాను. వర్షం వస్తదా? రాదా? అని చెప్పి. ఇగ జూషిండు గదా! మా మెయిన్ డోర్ దగ్గర నిలబడితే చుట్టూ చెట్లే కనిపిస్తాయి. అయితే నేననుకుంటాను ఇక్కడ నిలబడ్డప్పుడు ఇదొక అందమైన ప్రపంచము. దీన్ని ఎప్పుడు ఆస్వాదిస్తూ ఉండాలని జెప్పి అనిపిస్తూ ఉంటది. ఇగ ఇంట్లో పనంతా అయిపోయింది. టైం వచ్చేసేమో 11 అవుతుంది గదా! కన్నయ్య వచ్చే వరకు ఈ బట్టలయితే మడత పెడతామని వచ్చైతే ఫస్ట్ విషయమ్మ బట్టలయితే మడత పెడుతున్నాను. ఇప్పుడు నేను ఆ సెల్ఫ్‌లో బట్టలు పెడుతున్నాను గదా! దాంట్లో మొత్తం విషయమ్మకు సంబంధించిన బట్టలే పెడతాను. పిల్లలకు బట్టలేం ఎక్కువగా కొనను నేను. వాడుతున్నయి వాడుతున్నట్టుగా ఉంచేస్తాను. ఒక 6 మంత్స్ ఒక డ్రెస్‌లు, 6 మంత్స్ ఒక డ్రెస్‌లు. అవి ఖరాబ్ అయిపోయిన తర్వాత కొత్తయి కొంటూ ఉంటాను. విషయమ్మ సెల్ఫ్‌లో బట్టలయితే సదిరేసిన. ఇగ ఇప్పుడు నా సెల్ఫ్‌లో ఉన్న బట్టలన్నీ బయటికి తీసిన. ఈరోజు నా దగ్గరున్న బట్టలన్నిటిని మీకు చూపిస్తాను. ఈ సెల్ఫ్‌లోనే పెడతాను ఆ బట్టలన్నీ. ఇందాక చూయించాను గదా! ఆ టాప్ అది మీషో నుంచి తీసుకున్నాను. ఇది బయట షాప్‌లో అయితే తీసుకున్నాను. అన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకున్నవే. ఇది కూడా బయట షాప్‌లో తీసుకున్నాను. తర్వాతొచ్చేసి ఇది నా ఫ్రెండ్ ముంబై నుంచి నాకు పంపించింది గదా! ఆ టాప్ వచ్చేసి ఇది. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చౌటుప్పల్లో తీసుకున్నాను. ఇందాక చూయించాను గదా! గ్రీన్ కలర్ అది కూడా. ఈ టాప్ ఏమో నేనే నా సొంతంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను గానీ, ఇంతవరకు ఒక్కసారి గూడా వేసుకోలేదు. ఈ పంజాబ్ డ్రెస్‌లేమో నేను విషమ ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్నప్పుడు ఈ 2 నాకు మా గీతక్క స్టిచ్ చేయించింది. అవి కూడా ఇప్పటి వరకు ఖరాబ్ కాకుండా అట్లనే ఉన్నాయి. ఈ ఫ్రాక్ వచ్చేసి యూట్యూబ్ చూసి నేనే స్టిచ్ చేసుకున్నాను. దాన్ని ఒక్కసారి వేసుకున్నాను. ఇంతవరకు మళ్ళీ అయితే వేసుకోలేదు. ఈ టాప్ కూడా
వేసుకోక చాలా రోజులయిపోతుంది. ఆ పింక్ కలర్ టాప్ ఒక్కటి ఇక్కడే తీసుకున్నాను. ఈ టాప్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఇదంటే నాకు చాలా ఫేవరెటు. దీనిపైన వైట్ కలర్ కోటొచ్చింది. అది ఇంటి దగ్గరనే ఉంది. అందుకే ఈ టాప్ ఇంకా యూజ్ చేయట్లేదు. ఇదొచ్చేసి బయట షాప్‌లో తీసుకున్న డ్రెస్సే. ఇది కూడా అంతే బయట తీసుకున్న డ్రెస్సే. నేనెప్పుడైనా సరే ఇంటి దగ్గర డ్రెస్సులు తీసుకోవాలంటే నేను చౌటుప్పల్‌లోనే తీసుకుంటాను. నల్గొండలో ఒక్కసారంటే ఒక్కసారి గూడా తీసుకోలేదు. ఇది కూడా మా గీతక్క స్టిచ్ చేయించింది. ఇందాక చూయించిన చెమ్కీ డ్రెస్సు. తర్వాతొచ్చేసి ఇది మెరూన్ కాటన్ డ్రెస్సు. ఇదైతే అప్పుడప్పుడు యేసుకుంటాను వేసుకోవాలనిపించినప్పుడు. ఇక తర్వాతొచ్చేసి ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను గదా! కాంబోలో ఇదొకటి. దీని తర్వాత ఇంకోటి కూడా. తర్వాతొచ్చేసి ఈ బ్లాక్ కలర్ టాపు. నాకైతే బ్లాక్ ఫేవరెట్ కలరు. వైట్ గూడా ఫేవరెట్ కలరే. నేనెప్పుడైనా సరే వైట్‌లో, బ్లాక్‌లో ఎక్కువగా తీసుకోవద్దనుకుంటాను. ఎందుకంటే వాటికి సంబంధించిన డ్రెస్సులే ఎక్కువుంటాయని జెప్పి. మళ్ళనేమో అవే నచ్చుతాయి. ఇంగ ఇదొచ్చేసి మీ అందరికీ తెలుసు కదా! బ్లూ కలర్ టాపు. ఇది నా ఫేవరెటు. వేసుకుంటే ఎంత కంఫర్టబుల్‌గా ఉంటదంటే మస్తుంటది. ఆ తర్వాత పింక్ కలర్ ఈ టాపు. వీటిని నేను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాను. ఈ రెండిటిని తిప్పి తిప్పి ఏస్తా. ఇక తర్వాతొచ్చేసి ఇంకో టాపు. ఇగో నాకున్న డ్రెస్సులయితే ఇవే. వీటిని ఎక్కువగా ఎందుకు యూజ్ చేయనంటే ఇప్పుడు నేను కబోర్డ్‌లో పెట్టి ఫోల్డ్ చేసి పెడతాను గదా! నేను అన్నిటిని ఒకే సెల్ఫ్‌లో పెడతా. మళ్ళీ వాటిని తీసి వేసుకుంటే మడతలు పోతాయనే భయంతోనే ఎక్కువగా వేసుకోను. తర్వాత ఇక నా దగ్గరున్న టీ షర్ట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒకటి వైట్ కలర్ చూయించిన. తర్వాత బ్లాక్, ఇది బ్లూ. ఈ బ్లూ కలర్ టీ షర్ట్ అయితే నాకు చాలా మంచిగా సెట్ అయిపోయింది. కలర్ సూపరుంది. నెక్స్ట్ టైమ్ ఇలాంటి కలర్ అయితే తీసుకోవాలి. ఇది కూడా ఇంకో టీ షర్టే. దీన్ని తక్కువ అంటే తక్కువ సార్లు ఏసుకున్నా. తర్వాత వచ్చి ఇది గ్రీన్ కలర్ టీ షర్టు. ఇది ఇక్కడే తీసుకున్నాను కొన్ని టీ షర్ట్స్ అయితే. కొన్ని టీ షర్ట్స్ ఏమో చౌటుప్పల్లో తీసుకున్నాను. ఈ టీ షర్ట్ కూడా ఇక్కడ విశాల్ మార్ట్‌లో తీసుకున్నాను. ఈ రేట్లయితే చాలా మంచిగుంటాయి. కొన్నేమో 99 ఉంటాయి. కొన్నేమో 129, కొన్నేమో 299 ఉంటాయి. ఈ టీ షర్ట్ కూడా పింక్ కలర్‌ది. తర్వాత ఇది యెల్లో కలర్‌ది. కొన్ని టీ షర్ట్స్ ఏమో ఉన్న కలరే ఉంటాయి. కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉంటాయని చెప్పి నేను తీసుకుంటాను. చూశారుగా ఇందాకనేమో ఒకటి గ్రీన్ కలర్ ఉంది. ఇంకో గ్రీన్ కలర్ టీ షర్ట్ కూడా ఉంటది. తర్వాతొచ్చేసి ఇగో ఇది. ఈ టీ షర్ట్‌ని నేను చాలా అంటే చాలా సార్లు యూజ్ చేసే ఉంటాను. ఎక్కువగా సెల్ఫ్‌లో చూడగానే అదే టీ షర్ట్ కనిపిస్తది. నేను అదే తీసుకుంటా. ఇక తర్వాత ఇంకా కొన్ని టీ షర్ట్స్ అయితే చూపిస్తున్నాను గదా! నాకనిపిస్తది. ఇప్పుడు నాకు దగ్గర ఉన్న టీ షర్ట్‌లు రోజు ఒక్కటేసుకున్నా గూడా అటు ఇటు 15 రోజుల వరకు మళ్ళీ వేసుకున్న టీ షర్ట్ వేసుకోనవసరం లేదనిపిస్తది. కానీ ఇగ ఎప్పుడైతే కబోర్డ్ ఓపెన్ చేస్తామో అప్పుడు అనిపిస్తది ఈ టీ షర్ట్‌లన్నీ కింది వైపు ఉన్నాయి గదా! ఒక్క టీ షర్ట్ తీసినా గూడా అన్నీ పడిపోతాయి. ఇప్పుడు అవసరమా మడతలు పోగొట్టడం, మళ్ళీ ఇదొక పెద్ద పని ఎవరు పెట్టుకుంటారని జెప్పి వేసినయే తిప్పి తిప్పి వేస్తుంటాను. నేనెప్పుడైనా సరే డైలీ వ్లాగ్స్ చేస్తాను గదా! ఈ బట్టలు నిన్ననే యేసుకున్నా, ఈరోజు అవసరమా అన్నట్టుగా అయితే ఆలోచించను. నాకు చేతికి ఏం దొరికితే అదే. కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ చేసినా అందరికీ కనిపిస్తున్నాం గదా! వేసిన బట్టలు వేసుకుంటే వాళ్ళేమనుకుంటారో, ఎట్లా అంటారో, ఏమంటారో అని జెప్పేసి మనం ఊకే ఆలోచిస్తాం గదా! అట్లా ఆలోచించడం అయితే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లోనే మనం వేసుకొని వీడియోస్ చేస్తున్నాం. అంతేగాని స్పెషల్‌గా యూట్యూబ్ కోసమే తీసుకొని ఎక్కువ ఎక్కువ బట్టల కోసం ఖర్చులు పెట్టడం నాకైతే ఇష్టం లేదు. నాకెంత అవసరమో అంతవరకే తీసుకుంటాను. ఇక నా దగ్గర ఉన్న టీ షర్ట్‌లన్నీ ఒక్కొక్కటిగా అయితే కౌంట్ చేస్తున్నాను. ఎన్ని టీ షర్ట్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేసి నాకు కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. చూద్దాం ఎవరు కరెక్ట్‌గా కామెంట్ చేసి చెప్తారో. అంటే ఇప్పుడు నేను టీ షర్ట్స్ కౌంట్ చేశాను. నేనైతే మీకు చెప్పలేదు గదా! ఎవరైతే నా వీడియోని డీప్‌గా అబ్జర్వ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ అయితే చెప్తారు. మీరందరిలో ఎవరు నా వీడియోస్ డీప్‌గా చూస్తున్నారో నాకు కూడా అర్థమవుతది గదా! తరువాత నా దగ్గరున్న ఈ షార్ట్ టాప్స్ అయితే ఇవి 4, 5 ఉన్నాయి. అయితే మొన్న ఇంటికెళ్ళినప్పుడు నేను చాలా టాప్స్ అయితే మా చిట్టి కోసం అయితే తీసుకెళ్ళాను. అవి నేను యూజ్ చేయట్లేదని చెప్పి ఇప్పుడైతే ఒక 4, 5 ఉన్నాయి. ఇక ఇలాంటి షార్ట్ టాప్స్ అయితే ఒక 4, 5 తీసుకొని లూజ్ ప్లాజో పాయింట్లు తీసుకుందామనైతే అనుకుంటున్నాను. ఇవన్నీ మీషో నుంచి కొన్ని తీసుకున్నాను. కొన్నేమో ఇక్కడనే షాపింగ్ మాల్ నుంచి తీసుకున్నాను. ఇందాక ఒకటి చూపించాను గదా! అదొకటి, ఈ గ్రీన్ కలరు. ఈ 2 అయితే నేను ఇక్కడ షాపింగ్ మాల్ నుంచి తీసుకున్నాను. 2 ఏమో మీషో నుంచి తీసుకున్నాను. ఇగ ఇక్కడ నా దగ్గరున్న ఈ జీన్స్ పాయింట్ ఉంది గదా! దీనికి నిండా 9 ఏండ్లు అయితే నిండినయి. ఎందుకు ఇట్లా చెప్పినా అంటే ఈ పాయింట్‌ని నేను 2017లో తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూజ్ చేస్తూనే ఉన్నాను. అయినా గూడా కొంచెం అంటే కొంచెం గూడా ఖరాబ్ కాలేదు. ఇంకా నేను నా కాలేజ్ టైమ్‌లో రెగ్యులర్‌గా యూజ్ చేసేదాన్ని.
అంత కలర్ గూడా అంత మంచిగానే ఉంది. మళ్ళీ ఫోల్డ్ జేసి దాన్ని జూసి ఇది నా బంగారం అని జెప్పి పక్కన పెట్టినా. ఇది గూడా ఇంకో జీన్స్ ప్యాంట్. ఇది వచ్చేసేమో బ్లూ కలర్ ఉంటది. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. తర్వాత ఇది ఇంకో ప్యాంటు. ఇది బయట షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. నా దగ్గర ఉన్నవి ఆ 3 జీన్స్ ప్యాంట్‌లే. ఇగ రెగ్యులర్‌గా నేను వేసే ఈ పాయింట్లుంటాయి కదా! వీటిని నేను బయట ఇక్కడ స్టిచ్ చేయిస్తాను. అవి కూడా ఒక 4, 5 ఉన్నాయి. బయట 2 అయితే ఆరేసిన. ఇగ బట్టలన్నిటిని దగ్గరుండి మంచిగా అయితే మడత పెట్టుకున్నాను. ఇగ వీటన్నిటిని ఒక్కొక్కటిగా కబోర్డ్‌లో అయితే సదిరేసుకోవాలి. ఇప్పుడు మీ అందరికీ నా దగ్గరున్న డ్రెస్సులన్నీ చూయించాను గదా! ఇవే డ్రెస్సులు నాకున్నవి టీ షర్ట్‌లయినా సరే, పాయింట్‌లయినా సరే, డ్రెస్సులైనా సరే. ఇంకా వీటిలలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. అలాగే రేపు వీడియోలో ఎలాంటి డ్రెస్ ఏసుకోవాలో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఒక్కసారి అట్లా గూడా మనం ట్రై చేద్దాము. ఇప్పుడైతే బట్టలన్నిటిని మంచిగా సర్దేసుకుంటున్నాను. ఫస్ట్ నేనేం చేస్తానంటే అంబ్రెల్లా టైప్ ఉన్న డ్రెస్‌లు ఒకవైపు పెట్టుకుంటాను. తర్వాత కట్స్ ఉన్న టాప్స్ ఉంటాయి కదా! అవి ఒకవైపు పెడతాను. మళ్ళా తర్వాత జీన్స్ ప్యాంట్లు ఒకవైపు, లెగ్గింగ్ ప్యాంట్లు ఒకవైపు, లూజ్ ప్యాంట్లు ఒకవైపు ఇట్లా అయితే నేను డివైడ్ చేసి పెట్టేస్తాను. ఇక తర్వాతనేమో రెగ్యులర్‌గా వేసుకునే టీ షర్ట్స్ అన్నీ ఒకవైపు, అప్పుడప్పుడు యూజ్ చేసే టీ షర్ట్‌లేమో కింది వైపుగా పెడతాను. ఎందుకంటే రెగ్యులర్‌గా వేసుకునేవి మనకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అన్ని టీ షర్ట్‌లు కంఫర్టబుల్‌గా ఉంటాయి గానీ, అన్నిటిని ఒకదాని పైన ఒకటి ఇట్లా హైట్ పెట్టేసరికి అన్నీ కింద పడతాయనే భయంతోనే నేను వాటిని సరిగ్గా తీయను. కానీ కబోర్డ్‌లో ఉన్న బట్టలు కూడా సదిరేసిన. ఇక పిల్లలిద్దరు వచ్చిన తర్వాత నాకు ఆకలేస్తుంది మమ్మీ అంటే, ఇక నేను కూడా పొద్దున్నుంచి టిఫిన్ కూడా ఏం తినలేదు. అందుకే ఈరోజు పిల్లలు రాగానే అందరం కలిసయితే అన్నం తింటున్నాం. అప్పటికే నేను అన్నం వండి ఒక 1 అవర్ అయితుంది. పిల్లలొచ్చిన తర్వాత అన్నం తినేస్తున్నాం గదా! కొంచెం అన్నం అయితే వేడి వేడిగా అనిపిచ్చింది. మంచిగా వంకాయ కూరేసుకొని కడుపు నిండా అన్నం తినొచ్చి ఇగ ఈ కబోర్డ్ అయితే సదిరేస్తున్నాను. ఇక ఇప్పటిదాకా సదిరిన బట్టలు ఒక ఎత్తయితే, ఇగో ఈ బ్యాగ్‌లలో ఉన్నాయి. ఇంకో ఎత్తు యెల్లో కలర్ బ్యాగ్‌లోనేమో నా శారీస్ ఉంటాయి గదా! తర్వాత డైలీ వాడే బెడ్ షీట్‌లు ఉంటాయి గదా! అంటే అప్పుడప్పుడు వాడే బెడ్ షీట్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో పెట్టేస్తాను. తర్వాత పిల్లలవి బుక్స్ ఉంటాయి. అవి కొత్త బుక్స్ కొన్ని ఉంటే, కొన్నేమో ఇంతకుముందు ఓల్డ్ బుక్స్ ఉంటాయి గదా! వాటిలలో మిగిలిన పేజీలు ఉంటాయి గదా! అవి రఫ్ కాపీలుగా వాడతాను. అవి కూడా ఈ కబోర్డ్‌లోనే పెట్టేస్తా. ఈ కబోర్డ్‌లో నా బట్టలు, కన్నయ్య బట్టలు, విషమ బట్టలు, తర్వాత చిన్న చిన్నవి లోషన్స్, ఆయిల్స్ అన్నీ పెడతా. తర్వాత ఈ కిందనేమో స్టోరేజ్ సామాను పెడతా. అంటే బెడ్ షీట్‌లు, తర్వాత పిల్లలవి బుక్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళ పెన్నులు ఉంటాయి. ఇంకా చిన్న చిన్నవి ఏమైనా సామాన్లు ఉంటాయి కదా! స్టోర్ చేసేవి. అన్నీ ఆ బ్యాగ్‌లలో వేసి స్టోర్ చేస్తాను. మా సార్ కబోర్డ్‌లో అయితే మొత్తం ఖాళీగానే ఉంటాయి. ఆయన బట్టలు, ఆయన బుక్సు, ఇంకా కొన్ని మెడిసిను, ఒక లగేజ్ బ్యాగ్ ఉంటది అంతే. ఇక మా కబోర్డ్‌లోనే ఊకే కుక్కి సదురుతాను కాబట్టి వీటిని ఊకే మడత పెట్టాల్సొస్తది. కబోర్డ్ అయితే సదరడం అయిపోయింది గానీ, నేను మీకు ఒక 10, 5 నిమిషాలలో వీడియో చూయించొచ్చు గానీ, నాకు ఆ కబోర్డ్ సదరడానికి 3 గంటల టైం పట్టింది. పొద్దున్న 11కి స్టార్ట్ జేస్తే మధ్యలో పిల్లల్ని జూసుకుంటూ కబోర్డ్ సదిరే వరకు ఈవినింగ్ 4:30 అయితే అయిపోయింది. ఇగ ఇప్పటిదాకా కబోర్డ్ సదిరి ఇల్లంతా ఊకేసాను గదా! ఒకవైపయితే చాయ్ పెట్టిన హీటర్ మీద పెట్టి బయటున్న బట్టలయితే తీస్తున్నాను. ఈరోజే సాయంత్రం వరకు బట్టలయితే ఉన్నాయి గానీ, నిన్న మొన్నయితే ఎప్పుడు వర్షం వస్తూనే ఉంది. మళ్ళా తీసిన బట్టలన్నీ ఫ్యాన్ కింద ఎయడం ఇట్లనే సరిపోయింది. ఇగ బట్టలు తీసిన తర్వాత ఒకవైపు చాయ్ అయితుంది గదా! అది ఇంకా మసలలేదని జెప్పి బయటయితే ఊడుస్తున్నాను. పొద్దున ఊడుస్తాను. మళ్ళీ సాయంత్రం గూడా మొత్తం ఊడ్చేస్తాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆకులేం పడట్లేదు. కానీ ఆకులు రాలే టైంలో మొత్తం ఇంటి ముందు పెద్ద పెద్ద కుప్పలుంటే ఊకే ఊడ్చాలే, కాలబెట్టాలే ఇదే పనుంటది. అందుకే రెయినీ సీజన్ వచ్చినప్పుడు కొంచెం అయితే రెస్ట్ తీసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇలా మంచిగా అయితే ఊకుతాము. కానీ ఆకులు రాలినప్పుడు ఊకడం అయితే కష్టం. ఇలా పొద్దున్నుంచి ఇగ సాయంత్రం 4:30 వరకు ఈ పనులన్నీ అయిపోయినాయి. నేను చాయ్ పోసుకొని పిల్లల కోసం అయితే పాలు వేడి చేసి మళ్ళీ నైట్ అయితే చపాతీ చేసిన. తర్వాత గిన్నెలు గూడా తోమేసిన. ఇగో ఈరోజు చేసిన చపాతీలు ఇది మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అన్నట్టు ఇది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. గుడ్ నైట్.